సో ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఈకో సిస్టమ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఏదైతే ఈకో సిస్టమ్ ఉందో దీంట్లో 230కి పైగా ఈ పక్షుల రకాలు అంటే టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. స్టార్ టార్టైస్ అదొకటి ఎండేంజర్డ్ స్పీషీస్, అవి కూడా ఇక్కడ క్యాంపస్లో ఉన్నాయి. డియర్ ఉంది, చాలా వందల సంఖ్యలో డియర్స్ ఉన్నాయి. పీకాక్స్ ఉన్నాయి, పాములు, నంబర్ ఆఫ్ వెరైటీస్ స్నేక్స్ ఉన్నాయి, పార్క్యుపైన్స్ ఉన్నాయి, పైథాన్స్ ఉన్నాయి, కోబ్రాస్ ఉన్నాయి. వన్యప్రాణులు చాలా ఉన్నాయండి. ఎక్సెప్ట్ మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు ఏంటంటే అక్కడ ఏదైనా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉందా, అక్కడ పులులు సింహాలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు గుంటనక్కలు అని సంబోధించాడు. మరి మేము ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాము, గుంటనక్కలు అని ఎవరిని సంబోధించావు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ని సంబోధించావా? ఎవరిని సంబోధించావు? రేవంత్ రెడ్డి మరవకు, 2014లో తెలంగాణ ఎలా వచ్చిందో అది నీకు తెలుసు, ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జనాలకి తెలుసు, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు. అప్పుడు విద్యార్థులు అంతా ఏకమై కొట్లాడితే 1200 మంది వాళ్ళ బలిదానాల వల్ల, స్టూడెంట్ బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడింది. మళ్ళీ నువ్వు అదే స్టూడెంట్ కమ్యూనిటీతోని పెట్టుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, ఏబిపిహెచ్యు నీకు సవాల్ విసురుతుంది. ఆ 400 acres ఏదైతే ఉందో నువ్వు తీసుకుంటాను విరవీగుతున్నావో, ఏబిపిహెచ్యు దానిపైన పోరాడుతుంది. ఆ ల్యాండ్ నీకు దక్కకుండా ఎంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్కైనా వెళ్ళే స్థాయిలో ఏబిపిహెచ్యు ఉన్నది. థ్యాంక్ యూ బ్రో.